హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాని వేలు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందని ఆయుర్వేదంలో ప్రస్తావించారు. పురాతన ఔషధమైన అశ్వగంధ శరీరానికి మనసుకు కూడా గొప్ప వరంగా చెబుతారు. కానీ పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అశ్వగంధ కొందరు వ్యక్తులకు మాత్రం చాలా డేంజర్ అంటున్నారు. దీని వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం. అశ్వగంధ ఎంతో అద్భుతమైన మూలిక. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కానీ అశ్వగంధ వినియోగం కొందరికి మాత్రం హానికరం అంటున్నారు నిపుణులు. తక్కువ రక్తపోటు ఉన్నవారు అశ్వగంధను తినకూడదు. ఇది రక్తపోటు మరింత తగ్గడానికి కారణమవుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా అశ్వగంధను తినకూడదని వైద్యులు చెబుతున్నారు. హైపర్ థైరాయిడ్ రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్వగంధ నిద్రను పెంచుతుంది. ఇది మందుల ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి నిద్ర మాత్రం తీసుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా విరోచనాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోకూడదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బృందం పేర్కొంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.